వచ్చేసినాం నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ కి. ఏటో చూస్తుంది ఇది. అమ్మా ఈ కోతులను చూస్తేనే ప్యాక్ అయిపోతుంది. ఏడొస్తుంది రోడ్ మీద. లిటరల్ కరెక్ట్ చెప్పాలంటే లాస్ట్ 1 year నుంచి అన్నీ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసేసిన. తొక్కలే అయ్యేది ఉంటే అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, మన చేతిలో లేని దాని గురించి ఎందుకు టెన్షన్. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ మహేష్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు మనం నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్కి వెళ్తున్నాం. ఈ రూట్లో నేను చాలాసార్లు, ఒక 100 సార్లు వెళ్ళి ఉంటాను, కానీ ఆ పార్క్ ఓపెన్ అయిన తర్వాత కూడా చాలాసార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడు అందులోకి వెళ్దాంలే అనుకున్నా. ఈరోజు కుదిరింది. చలో ఒక లుక్ వేసుకొని వద్దాం ఆడికి. ఈరోజు ఎట్లుంది ఏంది. చాలా బిజీ రోడ్. మొన్న కూడా అంతే అయింది కదా, హైదరాబాద్ మొత్తం సిటీ ఏరియాలో మొత్తం ట్రాఫిక్. ఒక్కసారి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళామంటే ఎంత ఫ్రీగా వెళ్ళాము ఆ రోజు అయితే. ఇదంతా ఇది మ్యాక్సిమం ఏముండదు, ఓన్లీ గండిమైసమ్మ వరకే ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్తూనే ఉంటాను కాబట్టి ఈ రూటు గండిమైసమ్మ వరకే. గండిమైసమ్మ దాటినామంటే అయిపోయా. ఇక గాగిలాపూరి కూడా దాటేసినామంటే ఇక ఆపేటోడే ఉన్నాడు. ఇక మొత్తం ఫ్రీ రోడ్. గండిమైసమ్మ జంక్షన్, చౌరస్తా. ఇక్కడ ఏమైనా యాక్సిడెంటా? కూలీలా? ఏమేమో చేస్తున్నారు ఇవాళ అసలు. యాక్చువల్లీ ఈరోజు ఎలక్షన్ డే, అంటే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా విలేజ్లో. నేను కూడా దానికే వెళ్తున్నా. పనిలో పని టైం కవర్ అయిపోద్ది కదా అని చెప్పి బ్లాగ్ కూడా తీసేస్తున్నా. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి టైం మేనేజ్మెంట్ చేయక ఇంత లేట్ అయిపోయింది కదా మన యూట్యూబ్ జర్నీ. అందుకే ఇప్పటి నుంచి అయినా కానీ టైం మేనేజ్మెంట్ చేయాలని అనుకుంటున్నా. నా జిందగీలో టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఇవి రెండు లేక ఇంత దరిద్రంలో ఉన్నా. అవి రెండు సరిగ్గా స్టార్టింగ్ నుంచి చేసి ఉంటే, జిందగీలో ఎర్లీగా స్టార్ట్ చేసి ఉంటే, అవి రెండింటి మీద కొంచెం గ్రిప్ వచ్చి ఉంటే ఈ పాటికి ఎప్పుడో సెటిల్ అయిపోయాడు. ఏం చేస్తాం, మన చేతిలో లేదు. డెస్టినీ, ఫేటు, ఏదో ఒకటి ఎలా ఏది ఉంటే అలా అవుతుంది. ఒక లాస్ట్ 2 years నుంచి, అంతకుముందు వరకు బాగా అది ఇది ఉండే, అది డిప్రెషన్, తొక్క తోలు అన్నీ అనుకున్నా. లిటరల్ కరెక్ట్ చెప్పాలంటే లాస్ట్ 1 year నుంచి అన్నీ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసేసిన. తొక్కలే అయ్యేది ఉంటే అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, మన చేతిలో లేని దాని గురించి ఎందుకు టెన్షన్. అనవసరంగా హెల్త్ ఖరాబ్ అవుతుంది. నిజం చెప్తున్నా, మన చేతుల్లో, మన కంట్రోల్లో లేని విషయం గురించి పదే టెన్షన్ పడ్డాం అనుకో, హెల్త్ ఖరాబ్ అవ్వడం తప్ప ఏమీ లేదు. నేను పర్సనల్లీ చాలా ఫేస్ చేసిన, అనిపించింది. యాజ్ లాంగ్ యాజ్ మన హెల్త్ బాగుందంటే, మన వరకు మనం చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నామంటే బొక్క ఏదైతే అది చూసుకుందాం అనుకోవాలి అంతే. గుమ్మడిదాల టోల్గేట్. నర్సాపూర్ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. గ్రీనరీ మస్తు ఉంటుంది, కానీ కోతులు ఉంటాయి, అది పంచాయతీ. అది ధన్మాన్ ఎక్కడి నుంచి వస్తాయో కోతులు అర్థం కాదు. ఏటో చూస్తుంది ఇది. అమ్మా ఈ కోతులను చూస్తేనే ప్యాక్ అయిపోతుంది. ఏడొస్తుంది రోడ్ మీద. ఒరే నాన్న, ఆడ కోతులు ఉన్నాయమ్మా. వచ్చే కారులకేమో ఆగదు. వాళ్ళదేం పోయింది, వాళ్ళ కారుని గుస్తే కారు పోయి కోతిని గుస్తే కోతి పోతుంది, వాళ్ళకేం కాదు. అదే కోతి నా బండి ముందు పడితే అది పోతుంది, నేను పోతా. బాబా ఏం కోతులు ఉన్నాయి భయ్.
వీటిలో చూస్తే ఖుషి ఒకటి ఉంది, భయం కొంచెం ఉంది. ఖుషి ఏంటంటే ఇన్ని కోతులు చాలా రోజులైంది నేను చూసి, తక్కువ ఉండే ఈ మధ్య పెరిగినట్టున్నాయి. టెన్షన్ ఏంటంటే ఏడ బండి మనకు వస్తుందని అదో టెన్షన్. అమ్మ ఏమని ఉంది ఆ రోడ్డు, ఎంత నీట్గా ఉంది చూడండి. వచ్చేసింది అర్బన్ పార్క్ వచ్చేసింది. చెప్పానా వచ్చేసిందని. కజిన్ వస్తా అన్నాడు. అబ్బో ఏమన్నా టైమింగా ఓపెన్ చేయలే. ఇక్కడ వ్యూ మ్యాప్ కూడా ఉంది, డౌట్ ఉంటే చూసుకొని వెళ్ళొచ్చు. ఎంట్రన్స్కి రాగానే ఇక్కడ ఉంది ట్రెక్కింగ్, వాచ్ టవర్కు ట్రెక్కింగ్ పాత్ అని. ఇగో ఇలా వెళ్ళాలి ముందుకి పైకి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. లోపలికి వచ్చేసిన, నరేంద్రమైన గోపురం బ్యాగ్లోనే పెట్టిన. చేంజ్ చేయాలంట నాకు తెలీదు. ఆన్లైన్ చేద్దామంటే సిగ్నల్ లేదు, ఉన్నట్టు చేంజ్ చేయమంటే టికెట్కి పోయి ఫోన్లో తీస్తున్నా. సగం ఇంట్రెస్ట్ అక్కడే పోయింది నాకు. ఫసక్ జబర్దస్త్ వస్తుంది. మీరు ఈ పార్క్ వచ్చే ముందు పర్ హెడ్ 50 రూపీస్, ఒకవేళ కెమెరా అంటే కెమెరాకి సపరేట్ 100 రూపీస్ చైన్ తెచ్చుకోవడం మర్చిపోకండి. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి సిగ్నల్స్ ఉండవు. ఇంకా వెళ్తూనే ఉన్నా. వచ్చేసిన వాచ్ టవర్. వచ్చేసినాం నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్కి. ఇదే మన వాచ్ టవర్. పైకి వెళ్దాం. బాగుంది వాచ్ టవర్. ఫస్ట్ ఫ్లోర్. మొత్తం పెడదాము. వాచ్ టవర్ లో ఫస్ట్ ఫ్లోర్ వచ్చిన. చీరలు మాత్రం మా సెడ్డేవి. 1 సెకండ్. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. సెకండ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్. మస్తు ఉంది బాయ్. అదిరిపోయింది లొకేషన్. అరే చూడు బాయ్ ఒకసారి, వ్యూ అయితే అదిరిపోయింది. వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ వెనకాల చెరువు అంతా. చూడండి ఎంత బాగుంది. వ్యూ అయితే అదిరిపోయింది, వర్త్. వావ్, ఎంత పెద్దగా ఉంది ఫారెస్ట్ మొత్తం. ముందున్నదే నర్సాపూర్ సిటీ. 2 కిలోమీటర్స్ ఉంటుంది, 2 or 3.
ఇంటికి వెళ్తున్నా, టైం అవుతుంది. ఫోన్ వచ్చింది యాక్చువల్లీ. వాచ్ టవర్ ఎక్కిన తర్వాత సిగ్నల్ ఫుల్ ఉంది, ఫోన్లు వస్తున్నాయి, కొంచెం వెళ్ళాలి, అర్జెంట్ కాల్స్. రిటర్న్ అవుతున్నా. వాచ్ టవర్ అయితే వర్త్ అబ్బా, సూపర్ ఉంది వ్యూ. మొత్తం వెనకాల చెరువు, ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది. వాచ్ టవర్ అయితే వర్త్.